Hi students, today topic is create animation and slideshow. సో పవర్ పాయింట్ చూసేసి స్లైడ్స్కి ఏ విధంగా యానిమేషన్ వేయాలి, దాని స్లైడ్స్ ఏ ఇంప్లిమెంట్ చేయాలో ఈరోజు క్లాస్ చూద్దాం. సో ఈరోజు క్లాస్ చేసే ముందుగా మనం ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఆటో కంటెంట్ విజర్డ్. అంటే అది ఎందుకు యూస్ చేస్తారంటే 3 or 4 అంటే 8 కన్నా అనుకున్న ఎక్కువ స్లైడ్స్ కానీ 12 స్లైడ్స్ కానీ ఒకేసారి అట్ టైం తీసుకొనేసి దానికి యానిమేషన్ ఇవ్వటాన్ని ఏమంటారంటే ఆటో కంటెంట్ విజన్ అంటారు. అది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకసారి బిజినెస్ పర్పస్కు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పస్గా ఒక బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటాం. కాబట్టి ఒకసారి చూడండి, మీకు లైక్ దిస్ ఈజ్ సో మనం బిజినెస్ పర్పస్ యాక్చువల్గా ఇప్పుడు యూస్ చేసే 2016 పవర్ పాయింట్ లేదమ్మా. ఇది యాక్చువల్గా 2003, 2006 దాంట్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఫైల్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ క్లిక్ సరే ఆటో కంటెంట్ విజర్డ్ ఈ విధంగా వస్తుంది అనమాట. దానికి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది అనమాట. ప్రెజెంటేషన్ టైప్, ప్రెజెంటేషన్ స్టైల్, ప్రెజెంటేషన్ ఇలా వస్తుంది. ఇది 2003-06లో వస్తుందమ్మా. బట్ ఇప్పుడు అలా రాదు. బట్ ఇప్పుడుండే దాంట్లో ఎలా వస్తుంది నేను చెప్తాను అనమాట ప్రాక్టికల్గా. సో ఇలా స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బిజినెస్ ఫార్మేట్ కావాలో అది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చుంటారు బిజినెస్ అంటే బిజినెస్ పర్పసా, నెక్స్ట్ యానిమేషనా, లేకపోతే ఎడ్యుకేషనా. సో మీకు కావలసిన యానిమేషన్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిజైన్ చేసిన టెంప్లెట్స్ అవి తీసుకుంటారు అనమాట. సో ఇలా తీసుకునేసి దాంట్లో ఎడిటింగ్ అండ్ మాడిఫై చేస్తుందని అంటే ఆటో కంటెంట్ విజర్డ్ అంటారు. బట్ దీన్ని మనం ప్రాక్టికల్గా సో మనం ఎలా చేసి చూపిద్దాం ఒకసారి 2016లో ఒకసారి చూడమ్మా. సో ఇఫ్ యూ గో టు ది ఫైల్ న్యూ, సో ఇక్కడ నుంచి చూడండి ప్రెజెంటేషన్, థీమ్స్, ఎడ్యుకేషన్, చార్ట్స్, డయాగ్రామ్, బిజినెస్, ఇన్గ్రాఫ్, వీటినేమా ఈ ప్రీ డిఫరెంట్ టెంప్లెట్స్ వీటిని ఆటో కంటెంట్ విజర్డ్స్ అనుకుంటారు. సో నేనేం చేస్తానంటే ఎడ్యుకేషన్ ఒకటి తీసుకుందాం. సో ఎడ్యుకేషన్ తర్వాత దీనిలో ఒక టెంప్లెట్ తీసుకుందాం ఒకటి. సో ఇది మోడర్న్ బోర్డ్. నెక్స్ట్ వన్ ఏంటి క్రియేట్. సో ఎలా వచ్చేస్తుందో ఇది ప్రీ డిఫరెంట్ ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఈ విధంగా డిజైన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే ఆటో కంటెంట్ విజర్డ్ అంటాడు. ఇప్పుడు ఈ టెంప్లెట్స్కి మనం కొన్ని టెంప్లెట్స్ చూసుకొని వీటికి యానిమేషన్ గ్రాఫిక్స్ అనేది కొన్ని మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ 1 ఉంది. సో గో టు ది ఏంటి అవి ఇది డిజైన్ ట్యాబ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మనం ఏం చేస్తారంటే ట్రాన్సిస్టర్ ట్యాబ్కి వెళ్తాం. ట్రాన్సిస్టర్ ట్యాబ్లో ఒకసారి చూడండి ఇలా చూసారా స్క్రీన్ అనేది ఏమవుతుంది, టోటల్ అంటే స్క్రీన్ ఇలా రివీల్ అవుతుంది. ర్యాండమ్ బార్స్, షేప్స్, పుష్ చూసారా. దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్స్. అలానే యానిమేషన్లో కూడా ఉందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్లో దీన్ని తీసుకోండి. చూడండి ఇక్కడ చూడండి స్లైడ్ మొత్తం క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ ఇవ్వచ్చు. అంటే ఈ స్లైడ్ పూర్తిగా ఇలా డిజైన్ అవుతుంది. అవునా, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి చూడండి. ఇదేంది టోటల్. అలా కాకుండా ఈ సైడ్లోనే ఈ ఇమేజ్, ఈ టెక్స్ట్ ఇలా డింపుల్గా అనుకోండి. దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. ప్రెజెంట్ దీని మీద క్లిక్ చేయండి. యానిమేషన్కి వెళ్ళండి, ఫ్లోట్, స్ప్లిట్. దీనికి సపరేట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి దీనికి ఇస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ నేను మౌస్తో క్లిక్ చేస్తానే నెక్స్ట్ స్టెప్కి వస్తూ ఉంది. సో అలా కాకుండా మౌస్తో క్లిక్ చేసే పని లేకుండా ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళాలంటే విత్ టైం కూడా స్పెసిఫై చేయొచ్చు. అలా అంటే చూడండి దీన్ని మీరు క్లిక్ చేసి యానిమేషన్కి వెళ్ళండి. సో ఫస్ట్ సైడ్ నుంచి లైక్ డ్యూరేషన్ 3 seconds, ఓకేనా. 3 seconds. సౌండ్ ఏదైనా సౌండ్ ఇస్తాను, లైక్ సౌండ్ ఇచ్చినాను. ఎన్ని సెకండ్స్కి? 3 secondsకి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి
సౌండ్ వచ్చింది మా నేను మౌస్ యూస్ ఏం తీసుకున్నాను ఆటోమేటిక్ సెకండ్ స్లైడ్కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక స్లైడ్కి నెక్స్ట్ ఈ స్లైడ్ తీసుకుందాం. ఈ స్లైడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది సౌండ్ ఒకటి ఇస్తా, డ్రమ్ రోల్ ఇచ్చాను ఓకేనా. ఎన్ని సెకండ్స్ 3 సెకండ్స్ తీసుకొని ఇక్కడ 3 సెకండ్స్ ఇచ్చేసి ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి నేనేం మౌస్ తీసుకోలే వచ్చిందా చూడండి ఇక్కడ. అంటే అండి ఒక్క స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్స్కి ఈ విధంగా మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చాము ట్రాన్సిషన్స్. నెక్స్ట్ ఈ ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్లో లేకపోతే ఇది ఒక ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ వరకే మనం ఏదైనా యానిమేషన్ ఇద్దాం. చూడండి స్ప్లిట్. సో దీనికి షేప్ వచ్చిందా. సో దీన్ని చూడండి ఒక్కసారి దీనికి సౌండ్ కూడా ఒకటి ఇద్దాము. సౌండ్ కూడా లైక్ యానిమేషన్ సో ఇది మనం స్లైడ్ అనేది 4th 5th స్లైడ్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తామా. అలా మీరు 1 by 1 చేసుకుంటూ పోతే. సో ఇప్పుడు మనం ఒక న్యూ ప్రెజెంటేషన్ ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫైల్కి వెళ్ళండి. సో న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్. సో క్లిక్ ఆన్ న్యూ స్లైడ్స్ బ్లాంక్. క్లిక్ ఆన్ లైక్ సో ఇలా తీసుకున్నాను ఓకేనా. సో దీన్ని చూడండి ఇక్కడ మార్కండేయులు అని తీసుకున్నాం. మార్కండే తీసుకున్నా. సో దీన్ని క్లిక్ చేసి సో ఇలా వెళ్ళండి యానిమేషన్కి వెళ్ళండి. చూడండి సో అలా కాకుండా దీని వరకే ఈ స్లైడ్ వరకే రావాలనుకోండి యానిమేషన్ చూసారా. అలా కాకుండా యాడ్ యానిమేషన్కి వెళ్ళండి. ఇక్కడ చాలా ఉంటాయి లైక్ బౌన్స్ యానిమేషన్లో లైక్ ర్యాండమ్ బార్స్ లైక్ అలానే ఇక్కడ ఏం చేస్తా అంటే MS PowerPointలో. సో దీనిలో ఒక పిక్చర్ తీసుకుంటా లైక్ MS PowerPoint ఓకేనా. దీనిలో కూడా పిక్చర్ ఒకటి తీసుకుంటా అండ్ డిజైన్. సో 2 తీసుకున్నాను. సో వీటి కూడా గ్రాఫిక్ చూడండి. ఇది మొత్తం టోటల్ ఈ స్లైడ్కి అంతా కలిపితే ఎలా వస్తుంది, టోటల్ స్లైడ్కి అంతా కలిపి ఎలా వస్తుంది. అలా కాకుండా స్లైడ్లో పర్టికులర్ టెక్స్ట్ వరకే డిజైనింగ్ కావాలనుకోండి లైక్ మీరు యానిమేషన్స్కి వెళ్ళేసి లైక్ యాడ్ యానిమేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవ్వచ్చు లైక్ జూమ్ చూడండి. నెక్స్ట్ దీనికి కూడా ఇస్తాను. దీనికి కూడా లైక్ యానిమేషన్ డార్క్ అండ్ లైక్ అలా కాకుండా చూసారా ఎక్స్. దీనికి కూడా ఒకటి ఇద్దాం. ఇవి కూడా ఉన్నాయమ్మా, ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ నేను యాడ్ యానిమేషన్లో ఎక్స్ట్రా పర్టికులర్ తీసుకున్నాను. స్పిల్ ఏంటిది యానిమేషన్. ట్రాన్సిషన్స్ అంటే టోటల్ స్లైడ్, యానిమేషన్ అంటే ఆ స్లైడ్లో పర్టికులర్ టెక్స్ట్ పర్టికులర్ ఇమేజ్కి. సో దీనికి టైం కూడా ట్రాన్సిషన్లో ఫస్ట్ స్లైడ్కి టైం పెడదాం ఓకేనా. సో సౌండ్ కెమెరా 2 seconds ఆఫ్టర్ 2 seconds నెక్స్ట్ స్లైడ్ 2. సో ఆటోమేటిక్గా దీనికి సౌండ్ వర్క్ ఫిక్స్ చేద్దాం ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్ లేదు కాబట్టి స్లైడ్ వర్క్ క్లాప్స్ హమ్మర్ అనుకున్నా. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ స్లైడ్కి వెళ్ళేసి సో ఇప్పుడు దీన్ని స్లైడ్ షో అంటే ఒకసారి చూడండి. స్లైడ్ షో అంటే ఉన్న స్లైడ్ని గ్రాఫికల్ ఫుల్ స్క్రీన్లో ఇంప్లిమెంట్ చేయాలని స్లైడ్ షో అంటారు. సో చూడండి ఇక్కడ కింద చూడండి ఇక్కడ. సో దీన్ని స్లైడ్ షో అంటారమ్మా. దీన్ని క్లిక్ చేయండి వచ్చిందా. వచ్చిందా ఎస్. సో దీన్ని స్లైడ్ షో. ఈ స్లైడ్ షోలో చాలా ఉన్నాయమ్మా. కరెంట్ స్లైడ్ ఏది. సో ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా కరెంట్ స్లైడ్ అంటే ఇప్పుడున్న పర్టికులర్ కరెంట్ స్లైడ్కి వెళ్తాను అనమాట. సో
సో దీస్ ఆర్ ఆల్ టోటల్ స్లైడ్ షో ఆప్షన్స్ మా. స్లైడ్ షో అంటే మన నథింగ్ బట్టి ఈ స్క్రీన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి కావాలంటే స్లైడ్ షో. సో ఇప్పుడు మనం ఏంటంటే ట్రాన్సిషన్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాము, యానిమేషను, స్లైడ్స్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మా. దిస్ ఈస్ ద టుడే క్లాస్ ఆఫ్ క్రియేట్ యానిమేషన్ అండ్ స్లైడ్ షో.